ఐపీఎల్ 2025లో ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ కూడా ఒకేసి మ్యాచ్ ఆడాయి. ఇక 5వ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్ తమ తొలి మ్యాచ్ని ఈ రోజు నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడనున్నాయి. అయితే ఈ రెండు టీమ్స్ కూడా ఈ సీజన్లో బలంగా కనిపిస్తున్నాయి. మరి ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయో ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందుగా గుజరాత్ టైటన్స్ గురించి చూస్తే 2022లో టైటిల్ విన్నర్, అలానే 2023లో రన్నర్గా నిలిచిన గుజరాత్ టైటన్స్ 2024లో మాత్రం కాస్త తడబడింది. దీంతో గత సీజన్లో పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి పరిమితమైంది. ఈ సీజన్లో వాళ్ళ బౌలింగ్లో కగిసో రబాడా, రషీద్ ఖాన్ లాంటి బౌలర్స్తో బలంగా కనిపిస్తున్నారు. బ్యాటింగ్లోనూ జాస్ బట్లర్, సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. ఈ టీం ఈసారి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తుంది. ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఈ టీం ఈ సీజన్లో తమ ఫస్ట్ టైటిల్ కోసం పోరాడుతుంది. గతంలో శ్రేయస్ కేకేఆర్ని ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈసారి పంజాబ్ కింగ్స్ కి కూడా అదే రిజల్ట్ తీసుకొస్తారని భావిస్తున్నారు. బ్యాటింగ్ లో మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్ లాంటి భారీ హిట్టర్స్ ఉన్నారు. బౌలింగ్ లోనూ హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహర్ కీలకం కానున్నారు. ఇక నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ పిచ్ సాధారణంగా చేజింగ్ టీమ్ కి ఫేవర్ గా ఉంటుంది. ఇప్పటి వరకు ఇక్కడ 36 ఐపీఎల్ మ్యాచ్లు జరగగా 20 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచాయి. అందుకే టాస్ గెలిచిన టీం ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువ. ఇక ఈ మ్యాచ్ లో కీ ప్లేయర్స్ వచ్చేసి గుజరాత్ టైటన్స్ నుండి శుభ్మన్ గిల్ యాజ్ ఎ కెప్టెన్ గా, అలాగే బ్యాట్స్మెన్ గా ఎలా ఆడతారో చూడాలి. రషీద్ ఖాన్ స్పిన్ మ్యాజిక్, కగిసో రబాడా పేస్ బౌలింగ్ కీ రోల్ ప్లే చేస్తారు. ఇక పంజాబ్ కింగ్స్ నుండి శ్రేయస్ అయ్యర్, మ్యాక్స్వెల్ పర్ఫార్మెన్సెస్, అలానే డెత్ ఓవర్స్లో హర్షదీప్ సింగ్ బౌలింగ్ కీ రోల్ ప్లే చేస్తాయి. ఇక హెడ్ టు హెడ్ రికార్డ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ ఐపీఎల్లో 5 సార్లు తలబడగా గుజరాత్ టైటన్స్ 3 సార్లు, పంజాబ్ కింగ్స్ 2 సార్లు గెలిచాయి. గుజరాత్ టైటన్స్ కి కాస్త ఎడ్జ్ ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ టీం చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. గుజరాత్ టైటన్స్ బౌలింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. బట్ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ వాళ్ళకి గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. సో ఈ మ్యాచ్ లో చేజ్ చేసే టీమే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ. సో మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.